ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము నీవు ఏ గుంపులో ఉన్నావో అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. మన అంశం ఏమై ఉన్నది? నీవు ఏ గుంపులో ఉన్నావో అనే అంశం మీద కొన్ని విషయాలను బైబిల్ భాగములో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగముగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరి. కొన్ని విషయాలు మనం చూస్తే, మొదటిగా ఎలాంటి గుంపు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. దేని మీద? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు అన్నమాట. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు విషయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఏమని మాట్లాడుచున్నారు ఇక్కడ? అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునుము, దానిని మరువవద్దు. ఎవరికి కోపం పుట్టించారంట? దేవునికి కోపము పుట్టించారు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరు. ఇది ఏ గుంపులా కనిపిస్తుంది మనకి? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు కదా. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుచున్నారు అంటే, నీవు దానిని మర్చిపోవద్దు, దానిని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథములో మనం చూస్తే 15వ అధ్యాయములో 23వ వచన భాగంలో చూస్తే, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానమంట. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు అన్నమాట. ఇలాంటి గుంపు ఉంటుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉంటుంది. చూడండి, అంటే ఈ విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని నమ్మినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఏ గుంపులో ఉండకూడదు? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపులో ఉండకూడదు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ గుంపులో ఉన్నట్లయితే తిరుగుబాటు చేయుట దేనితో సమానమంట? సోదె చెప్పుటయను పాపముతో సమానమంట. సోదె అంటే అందరికి తెలుసు కదా, అసలు దాని పేరే సోది. కానీ మరలా ఆ సోది మాటలు కావాలని చెప్పి ఏం చేస్తాం? ఇంటికి పిలిపించుకుని వారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఏడుస్తూ ఆ సోది మాటలు వింటూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఒకవేళ నీవు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, అది దేనితో సమానము అంటే సోదె చెప్పుటయను పాపముతో సమానము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. చూడండి, మనము దేవుని పిల్లలైనటువంటి మనము ఏ గుంపులో ఉండకూడదు? ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపులో మనము ఉండకూడదు. ఏ గుంపులో ఉండకూడదు? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపులు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా. దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు ఉంటుంది, సేవకుల మీద తిరుగుబాటు చేసే గుంపు ఉంటుంది, మందిరాల మీద తిరుగుబాటు చేసే గుంపు ఉంటుంది, కుటుంబాల మీద తిరుగుబాటు చేసే గుంపు ఉంటుంది, వ్యక్తుల మీద తిరుగుబాటు చేసే ఉంటారు. ఒక్కొక్క గుంపు అనేది ఏర్పరచబడుచు ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపులో నీవు ఉండకూడదు కదా. ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. ఆ ఆశీర్వాదం ఏమవుతుంది? నీ యొద్ద నుంచి తీసివేయబడుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయటము
అలాగే దేవుని మీద మనము వేరైపోయి ఒక గుంపుగా తిరుగుబాటు చేసే గుంపులో ఉండటము మనకు మంచిది కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ అలాగ నీవు ఉన్నట్లయితే అది నీవేం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. మర్చిపోకూడదంట. ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉంటుంది. మొదటగా దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. రెండవదిగా చూస్తే దుర్మార్గుల గుంపు. ఈ గుంపు కూడా ఉంటుందా? ఉంటుందన్నమాట. ఏ గుంపు ఇది? దుర్మార్గుల గుంపు అన్నమాట. చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారంట. ఎట్లాగూ? కుక్కల వలె. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ గుంపు అంటే దుర్మార్గుల గుంపు. మొదటి గుంపు ఏది? దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. రెండవది దుర్మార్గుల గుంపు. భయంకరమైన గుంపు అన్నమాట. అంటే దుర్మార్గంగా ఆలోచిస్తారు. ఒకరికి నలుగురు తోడైతే ఏమిటి? గుంపు. ఈ గుంపు ఎలా ఉంటారు అంటే నీతిని అనీతిగా మార్చేస్తారు. కాబట్టి ఈ గుంపుకి ఏం పేరు పెట్టారు? దుర్మార్గుల గుంపు. దుర్మార్గంగా ఆలోచిస్తారనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుని వాక్యము అంశం ఏంటంటే, నీవు ఏ గుంపులో ఉన్నావు? దేవుని చేత మనం ప్రత్యేకించబడి ఉన్నాం. దేవుని చేత పిలువబడి ఉన్నాం. దేవునిలో ఎదుగుచున్నాం. దేవుని నమ్ముకున్నాం. మనం దేవునితో కొనసాగుతున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడుచున్నాం. ఈ పిలువబడేటువంటి మనము ఒకవేళ ఇంకా ఇలాంటి గుంపుల్లో ఉంటున్నామా? ఉంటే ఏం చేయాలి? మానాలి. ఆ గుంపు నుంచి వేరైపోవాలి. ఈ దుర్మార్గుల గుంపులో ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ గుంపు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని సిలువ వేయటానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ముందుగానే ప్రవచన వాక్యముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి గుంపులో మనం ఉండటానికి వీల్లేదు. మూడవదిగా మనం చూస్తే బలాత్కారుల గుంపు. ఏ గుంపు ఇది? బలాత్కారుల గుంపు అన్నమాట. చూడండి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారుల గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. చూడండి, ఇది ఏ గుంపంట? బలాత్కారుల గుంపంట. అంటే వారిది కానిది కూడా వారు ఏం చేస్తారు? బలాత్కారముగా లాగేసుకుంటారు. అంతే, అది వారిది కాదు. అయినా కానీ వారు ఏం చేస్తారు? బలాత్కారంగా లాక్కుంటారు. కాబట్టి భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, దావీదు భక్తుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే, దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి మనము ఈ బలాత్కారుల గుంపులో ఉండటానికి వీల్లేదు. ఏ గుంపులో ఉండకూడదు? బలాత్కారుల గుంపులో ఉండటానికి వీల్లేదు. బలాత్కారముగా తీసుకున్నటువంటి వారు మన బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారిది కానిది కూడా కదా, ఆ ఒక్క పొలాన్నే కూడా కావాలని ఎలా తీసుకున్నాడు? ఇవ్వనని చెప్పినా కానీ బలాత్కారముగా తీసుకున్నారు. కాబట్టి ఇట్లా మనం చూస్తే బైబిల్లో చాలామంది బలాత్కారముగా తీసుకునేవారు ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాత్కారముగా రప్పించుకునేవారు కూడా ఉంటారు సంఘాలకి. అవునా? వారి చుట్టూ 10 సార్లు తిరిగి రప్పించుకునేవారు. అంటే బలాత్కారముగా. చూడండి ప్రతి విషయంలో కూడా ఈ స్థలము నీది కాదు అనుకున్నప్పుడు కూడా దానిని ఏం చేస్తారనమాట? బలాత్కారముగా నాది అని
తీసుకుంటూ ఉంటారు. ఈ స్వాస్యం నీది కాదు అని తెలిసినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారు? బలాత్కారముగా తీసుకుంటూ ఉంటారు. ఈ గుంపు ఎలాంటి గుంపు అంటే ఈ గుంపులోకి చాలామంది చేర్చబడతారు. ఎందుకని? నేను కూడా ఆ గుంపుకి సంబంధించిన వారమే అని చెప్పి అనేకులు ఆ గుంపులోకి వెళుతూ ఉంటారు. కానీ నీవు ఉండటానికి వీళ్ళే. దేవుని పిల్లలైనటువంటి మనము ఏ గుంపులో ఉండకూడదు? బలాత్కారుల గుంపులో ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే పాపుల గుంపు. ఏ గుంపు ఇది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంపు అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంపు అనేది ఏర్పడుతుంది. చూడండి, 4 స్నేహితులు ఉన్నారు అంటే వాళ్ళు ఒక గుంపు అన్నమాట. వారు ఏ రీతిలో స్నేహితులో వారికి తెలుసు, అదొక గుంపు. మరొక 4 ఉన్నారంటే వారొక గుంపు. ఇట్లా ఈ వాక్యంలో కూడా మనం చూస్తే రకరకాల గుంపులు అన్నమాట. దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు, దుర్మార్గుల గుంపు, అలాగే బలాత్కారుల గుంపు. 4వదిగా చూస్తే పాపుల గుంపు. యెషయా గ్రంథములో చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటము జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. సెలవిస్తున్నాడు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. దేవుడు మాట్లాడుచున్నారు. అలాంటి గుంపు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఓర్చుకోడంట. అంటే వారికి ఒక శిక్ష అనేది పడుతూ ఉంటుంది. ఏం చేస్తాడు దేవుడు అంటే పాపులందరూ కూడా గుంపు కూడి ఉత్సవ సమాజముగా ఉంటారంట, ఉత్సవాలు చేసుకుంటారంట. పాపులందరూ ఏం చేస్తారు? మేము దేవుని బిడ్డలం కాదు, సాతాను బిడ్డలం అని చెప్పి ఏం చేస్తారు? ఈ సాతాను కూడా వారితో ఉండి అనేకమైనటువంటి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి కార్యకలాపాలు మనకు తెలుసు కదా, చాలా విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో పాలు పంపులు పొందటానికి వీల్లేదు. అలాగూ ఒకవేళ ఆ గుంపు ఉన్నట్లయితేనంట దేవుడు ఏమంటున్నారంటే నేను వార్చజాలను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు? నేను అస్సలు ఆ విషయంలో ఓర్చుకోను, తగినటువంటి శిక్ష నేను వారికి విధిస్తాను. అందుకే దేవుడు ఏమన్నారు? నా యొద్దకు రండి, మనం ఏం చేద్దాం? వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నారు? నా యొద్దకు వస్తే మనం వివాదం ఏం చేస్తారంట? తీరుస్తాడంట దేవుడు. ఒకవేళ మీ పాపములు ఎలా ఉన్నాయంట? కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. ఎక్కడికి వస్తే? ఆ పాపుల గుంపులో నుంచి వేరై దేవుని యొద్దకు వస్తే. అలాగే మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లగా చేస్తాడంట. ఎక్కడికి వస్తే? దేవుని యొద్దకు వస్తే. ఆ పాపం ఒకవేళ ఎక్కడైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నాలో ఒక పాపం ఉంది తీసివేయటానికి నాకు మెడిసిన్ కావాలని అడిగితే ఇస్తారా? రోగానికి వైద్యం ఉంది కానీ పాపానికి వైద్యం ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో లేదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి. ఆ గుంపులో నుంచి వేరై దేవుని యొద్దకు వస్తేనే. సమరయ స్త్రీ ఆ గుంపులో నుంచి వేరైంది కాబట్టి, దేవుని యొద్దకు వచ్చింది కాబట్టి అనేకులకు రక్షణ సువార్తను అందించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ గుంపులో నుంచి వేరవ్వాలి అంటే పాపుల గుంపులో నుంచి మనము వేరవ్వాలి. చూడండి, 5వదిగా చూస్తే వ్యభిచారము చేయు గుంపు. ఇదే గుంపు వ్యభిచారము చేసేటువంటి గుంపు అంట. చూడండి, ఇర్మియా గ్రంథములో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. హల్లెలూయా. ఏమని మాట్లాడుచున్నారు ఇక్కడ? నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని
ప్రమాణం చేస్తున్నారంట. దేవుని విడిచి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? దైవము కాని వాటిని వాటి తోడని ప్రమాణాలు చేస్తున్నారు. ఆ రాయి దేవుడే కాదు, దాని మీద ప్రమాణం చేస్తే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఆ రీతిగా ప్రమాణం చేస్తున్నారంట. దేవుడంట వారిని తృప్తిగా పోషిస్తున్నాడంట, ఏ కొదువ లేకుండా. ఏం చేస్తున్నాడు దేవుడు? తృప్తిగా వారికి ఆహారం ఇస్తున్నాడు, తృప్తిగా వారికి గృహాలను ఇస్తున్నాడు, వస్త్రాలను ఇస్తున్నాడు, కావలసిన ఈవులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ అవన్నీ దేవుడిచ్చేవన్నీ తృప్తిగా తీసుకుంటూనే వారు తిరిగి ఏం చేస్తున్నారు? తృప్తిగా దేవుడు పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఎండ్లలో గుంపులు కూడుదురు. ఎంత ఘోరమండి ఇది! ఏ ఎండ్లలో ఉంటున్నారు? ఎవరి చేత పోషించబడుతున్నారు? దేవుని చేత తృప్తిగా పోషించబడుతూనే వ్యభిచారుల ఎండ్లలోనంట వారు గుంపులు కూడి ఉంటున్నారంట. ఇది ఏ గుంపు? వ్యభిచారము చేసే గుంపు. ఉంటున్నారా? అలాంటి వారితో స్నేహం చేస్తూ వారి ఇండ్లలో గుంపులు కూడా ఆలోచనలు చేస్తున్నారా? చూడండి, వారితో నీకు పొత్తు ఏంటంటుంది దేవుని వాక్యం. వారితో పొత్తుగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ నిన్ను మారుస్తారేమో, నీవు మార్చలేక అలాగూ మారిపోతావేమో. జ్ఞాపకం చేసుకో. దేవునితో పొత్తు కలిగి ఉండు, దేవుని పిల్లలతో పొత్తు కలిగి ఉండు. అంతేగాని వ్యభిచారము చేసే వేశ్యల ఎండ్లలో గుంపులు కూడి ఉండటానికి వీల్లేదు. వారు ప్రత్యేకించబడిన వారు, వారు మనకు తెలుసు. కానీ వారితో మనం స్నేహం చేస్తూ వారి ఎండ్లలో కూర్చుని ఊసులు పెట్టుకోవటానికి వీల్లేదు. ఆ సమయాన్ని నీవు దేవుని దగ్గర గడుపు, ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏ కొదువు ఉందో ఆ కొదువును బట్టి దేవుని దగ్గర అడుగు. నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమిస్తాను. దేవుడు ఎలా క్షమిస్తాడండి? ఒకవేళ నీ పాపమును నీవు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే కనికరించబడతావు. అలా కాకుండా వారిండ్లలో గుంపులు కూడి నీవు నివసించినట్లయితే, దేవుడు పోషిస్తున్నప్పటికీ కూడా కృతజ్ఞత లేని స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆయన తప్పకుండా ఏం చేస్తారంట? శిక్షిస్తారంట. శిక్షించినటువంటి వారు, శిక్షను పొందుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథములో చాలామంది ఉన్నారు. పాపము చేసి, వ్యభిచారము చేసి ఏమైపోయారు? శిక్షను పొందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే వ్యభిచారము చేసి క్షమించబడినటువంటి వారు, వారి తప్పును వారు తెలుసుకుని విడిచిపెట్టినటువంటి వారు, దేవుని దగ్గర కృప పొందుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనము, ఆయన పిల్లలమైన మనము ఆయన పోలి నడుచుకోవాలి. కానీ వ్యభిచారము చేసేటువంటి గుంపుతో కలిసి ఉండటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాణమును తీసే గుంపు అంట. అమ్మో, ప్రాణాలు కూడా తీస్తారంట. ప్రాణము తీసే గుంపు. కీర్తనల గ్రంథములో చూడండి, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చూస్తే, వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏం చేస్తున్నారు? గుంపు కూడి పొంచి ఉంటారంట. ఈ ప్రాణము తీసేటువంటి గుంపు ఎలా ఉంటారంట? గుంపు కూడి పొంచి ఉంటారు. ఎక్కడ దొరుకుతారా వారి ప్రాణాన్ని తీయాలని. చూడండి, ఏం చేస్తారంట? గుంపు కూడి పొంచి ఉండి నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఇలాంటివి బయట ఎన్నో జరుగుతున్నాయా? ఒక వ్యక్తి మీద కక్ష ఉన్నప్పుడు ఆ కక్ష తీర్చుకోవటానికి పొంచి ఉంటున్నారు, కాపుగా వస్తున్నారు. వీడు ఎప్పుడు వస్తాడు బయటికి? బైక్ మీద వస్తున్నాడా, కారులో వస్తున్నాడా, ఎలా వచ్చినా కానీ ప్రాణం తీయాలనుకున్నవారు ఆ విధముగా వారు ఏం చేస్తున్నారు? ఆయుధాలతో సిద్ధపడి ఒక ప్లాన్ చేసుకొని
వారిని పట్టుకుని నడి రోడ్ల మీద ప్రాణం తీసేస్తున్నారు భయంకరముగా. ఎంతమంది ఉన్నప్పటికీ భయపడకుండా. ఈ గుంపు ఎలాంటి గుంపు అంట? ప్రాణాలు తీసే గుంపు అంట. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వారేం చేస్తున్నారంట? గుంపు కూడి పొంచి ఉంటున్నారయ్యా, నా ప్రాణము తీయటానికి నా అడుగు జాడలు అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది కనిపెడుతూ ఉంటున్నారయ్యా, నీవే నాకు సహాయము చేయి ప్రభువా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి ఈ గుంపులో చూడండి, ఒక అతని మీదకి ఒక అతనికి కక్ష ఉంటుంది, కానీ ప్రాణం తీసేది వేరేవారు. దేనికోసం అంటే డబ్బు కోసం. అవునా? డబ్బు కోసం వారు ఏం చేస్తున్నారు? అన్యాయంగా ప్రాణాలు తీస్తున్నారు. వారు ఏం చేస్తారంటే ఒక గుంపుగా ఏర్పడుతున్నారు. కనుక ఇది ఒక గుంపు అన్నమాట. ఈ గుంపులో చేర్చబడటానికి వీల్లేదు. సలహా ఇచ్చిన దేవుని వాక్యములు అంటుంది కదా, వ్యభిచారం చేస్తేనే పాపం కాదంట, ఇంకా మోహపు చూపు చూస్తే అప్పుడే నీ హృదయంలో అనుకున్నప్పుడే పాపం చేసినట్లు. కాబట్టి ఒకవేళ దేనికైనా సలహాలు సూచనలు ఇచ్చి కదా, లేదంటే ఆ పరిస్థితులను కల్పించిన నేను తీయలేదుగా ప్రాణం అని అనటానికి వీల్లేదు. అందులో నీవు పాలు పంపులు పొందిన ఆ గుంపులో నీవు ఉన్నట్లే. కనుక దేవుని వాక్యం అంటుంది కదా, అలాంటి గుంపులో నీవు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే త్రాగుబోతుల గుంపు. ఇదే గుంపు? త్రాగుబోతుల గుంపు. చూడండి, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. హల్లెలూయా. ఇది ఏ గుంపు? త్రాగుబోతుల గుంపు. ఏం చేస్తున్నారంట? హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక దేవుణ్ణి శయ్యల మీద పరుండి కేకలు వేయిస్తూ నన్ను విసర్జించి వారేం చేస్తున్నారు? ధాన్యమును మధ్యములు కావాలనని వారు గుంపులు కూడుతూ ఉంటారు. ఏం కావాలి వీరికి? మద్యం కావాలి. త్రాగుబోతుల గుంపు. ఆ గుంపులో మనం ఉండటానికి వీల్లేదు. ప్రతిదానికి ఒక గుంపు అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉండాలి? అసలు దేవుని బిడ్డలైనటువంటి సహవాసపు గుంపులో నీవు ఉండాలి. అంతేకాని ఈ త్రాగుబోతుల గుంపులో ఉండటానికి వీళ్ళే. చాలామంది మనం చూస్తే ఇంట్లో రక్షణ పొందినటువంటి భార్య భర్తకి ఏం చేస్తుందంటే త్రాగటానికి అన్నీ కలిపి అందిస్తూ ఉంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరికి రాకూడదు అలాంటి పరిస్థితి. ఎవరు అందించాలి? భార్యని అందించాలి, లేదంటే ఒప్పుకోరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ త్రాగుబోతుల గుంపులో ఉండటానికి వీల్లేదు అని చెప్పి, అలాగూ త్రాగి మద్యము సేవించి ద్రాక్షారసము తీసుకుని మత్తులయ్యుండి బైబిల్ భాగములో చాలామంది నష్టపోయినటువంటి వారు ఉన్నారు. అలాగూ మద్యము సేవించి వ్యభిచారము చేసిన వారు ఉన్నారు బైబిల్ భాగములో. కుమార్తెలతో ఉన్నవారు ఉన్నారు. దేనిని బట్టి? ఈ మత్తు పానీయాలను బట్టి. కాబట్టి ఇలాంటి గుంపులో ఉండటానికి వీల్లేదు. పురుషులే కాదు, స్త్రీలు కూడా. కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు కూడా ఏం చేస్తారు? మత్తు పానీయాలు తీసుకుంటూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు. కనుక ఎలాంటి గుంపులో మనం ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యము మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8వదిగా మనం చూస్తే రోగుల గుంపు. ఏ గుంపు ఇది? రోగుల గుంపు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే,
ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఎలా ఉన్నారంటే వీళ్ళు గుంపులుగా పడి ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? రోగులు. ఎక్కడ పడి ఉన్నారు అంట? కోనేటి దగ్గర పడి ఉన్నారంట గుంపులుగా. దేవుని మీద విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, రక్షణ అవసరం లేదు. కానీ ఏం కావాలి? స్వస్థతలు కావాలి. దేవునితో పని లేదు. కానీ వీరికి దేనికోసం వస్తారు అంటే స్వస్థతల కోసం. అయ్యో ఈ బలహీనత వచ్చింది కాబట్టి ప్రార్థనకు వెళ్తే స్వస్థత వస్తుందేమో, దీనికోసమే. కానీ నాకు ఈ బలహీనత వచ్చింది, దీని నుంచి నన్ను దేవుడు రక్షిస్తే, స్వస్థపరిస్తే నేను రక్షణ పొందుదామని అనుకున్నాను. దేనికోసం పొందుదామనుకున్నారంట? స్వస్థత వస్తేనే, ఉద్యోగం వస్తేనే కదా, గృహం ఇస్తేనే, వివాహం జరిగితేనే, ఇట్లా అనుకుంటూ ఉంటారు. రక్షణ దేనికోసం నువ్వు వెలకడుతున్నావు? దేనితో పొత్తు పెడుతున్నావు? నీకు వచ్చిన శరీర విషయంలో ఈ విలువైన రక్షణ నువ్వేం చేస్తున్నావు? పోటీ పెడతా ఉంటున్నావు. దానికి దీనికి ఏం చేస్తున్నావు అంటే పొత్తు కుదురుస్తూ ఉంటున్నావు. అలా చేయటానికి వీల్లేదు. ఇది విలువైనది, ఇది నీకు అవసరమైనది. నువ్వు రక్షణ పొందు. నీకు ఏది కావాలో నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. అంతేకాని నువ్వు ఇది ఇస్తే నేను రక్షణ పొందుతాను అనేది బేరం ఆడినట్లే. నిన్ను అసలు ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు? నిన్ను నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోగులంతా ఎలా పడి ఉన్నారంట? గుంపులుగా పడి ఉన్నారంట. ఈ రోగులు ఎలా ఉన్నారు? గుంపులుగా పడి ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంట? గుడ్డివారు ఉన్నారంట, కుంటివారు ఉన్నారంట, ఊచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు, ఎన్నెన్నో వ్యాధులు కలిగినటువంటి వారు అక్కడ పడి ఉన్నారంట. చూడండి, గుంపులు గుంపులుగా వారు పడి ఉన్నారు. ఎప్పుడైతే స్వస్థత వస్తుందో, ఎవరైతే స్వస్థపడుతున్నారో వారు ఏం చేస్తున్నారు? తిరిగి మరలా వారింటికి వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కృతజ్ఞత లేదిక. ఈ గుంపులో నుంచి వేరయ్యి దేవుని సహవాసం అనే గుంపులో చేర్చబడట్లేదు, సంఘ గుంపులో చేర్చబడట్లేదు. ఈ గుంపులో నుంచి, ఈ రోగుల గుంపులో నుంచి వేరయ్యి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టమైన గుంపులో వారు చేర్చబడుతున్నారు అంతే. చూడండి, కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు కదా, నీకు విశ్వాసం ఉంటే ఏం చేయాలంట? నీవు కోనేటిలో నీళ్లు కదిలించబడుతున్నాయి, ఎవరు ముందుగా వెళ్తే వారు స్వస్థపరచబడతారని నీకు తెలుసు కదా. నువ్వు రెడీగా ఉండాలి. దేవుని కృప కావాలని నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలి? రెడీగా ఉండాలి. అలా కాకుండా ఏమంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడుండి ఎవరన్నా వచ్చి నన్ను లేపు అందులో పడేస్తారేమో, ఎవరన్నా నాకు సహాయం చేస్తారేమో కదా. దేనికోసం చూస్తున్నాడు? మనుషుల సహాయం కోసం చూస్తున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు కదా. రోగము నుంచి విడుదల పొందాలని వచ్చావు, కానీ ఆ పరుపు మీద పడుకుని హాయిగా ఉంటున్నాడంట. దేని మీద? పరుపు మీద పడుకుని. ఇప్పుడు ప్రభువు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆ రోగి దేవుడు అక్కడికి వచ్చి యేసు ప్రభు వారు వాడు పడి ఉండట చూసి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అసలు నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా? ఏమంటున్నాడు ప్రభు? అసలు నీకు ఆ ఆలోచన ఉందా? 38 సంవత్సరాల నుంచి నీకు ఆహారం దొరుకుతుంది, ఇక్కడ నీళ్లు దొరుకుతున్నాయి, అన్ని వసతులు ఉన్నాయి కదా, చక్కగా ఫ్యాన్ వేసుకొని పరుపు వేసుకొని హాయిగా పడుకుని ఉంటున్నావు కదా, నీకే బాధ లేదు, ఏ బాధ్యత లేదు. కాబట్టి అసలు నువ్వు స్వస్థత పొంది తిరిగి లేచి వెళ్ళాలని నీకు అసలు ఆ ఆలోచన ఉందా అని చెప్పి ప్రభువారు ఏం చేస్తున్నారు? అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు కదా వాడు, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవడు లేడయ్యా. ఎవరు సహాయం చేస్తావాడని వచ్చావు నీవు?
ఎవరి ద్వారాగా లేపబడతావని నువ్వు విశ్వసించి వచ్చావు? ఆయన సహాయమే నువ్వు అడగాలి కదా. ప్రభువా నన్ను లేపు అందులో పడయ్యా అని అడగాలిగా. అడగకుండా ఏమంటున్నాడు? దేవునికి సాకులు చెప్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి రోగుల గుంపులో మనం ఉండటానికి వీల్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గుంపులో పడి ఉండటానికి వీల్లేదు. అనేకులు వచ్చి స్వస్థపడి వెళ్ళిపోతున్నారు కదా, నీవెందుకు ఉండాలి ఆ గుంపులో? ఉండటానికి వీల్లేదని చెప్పి ప్రభువు మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి 9వదిగా మనం చూస్తే అభిరాము గుంపు అన్నమాట. ఇది ఏ గుంపు? అభిరాము గుంపు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. ఎలాంటి పాపం చేస్తే దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు? అర్థమవుతుందా మీకు? భూమి ఏం చేసిందంట? భూమి మీద ఎలాంటి వారు ఉండటానికి వీల్లేదని ఎప్పుడైతే అనుకుంటుందో, ఎప్పుడైతే దేవుడు అనుకుంటారో భూమికి ఆజ్ఞాపించేస్తాడు. అంతే. భూమికి ఏం చేస్తాడు దేవుడు? ఆజ్ఞాపిస్తాడు. ఊరికే వచ్చేస్తున్నాయి భూకంపాలు. అనేక మంది ఏమైపోతున్నారంట? అందులోకి వెళ్ళిపోతున్నారంట. కాబట్టి మనం చూస్తే భూమి ఏం చేసిందంట? నెరవిడిచి దాతానును మృంగివేసిందంట. అది అభిరాము గుంపును, ఆ భూమి ఆ మట్టి ఏం చేసింది? కప్పివేసిందంటే సమాధి చేసింది. దేనితో? ప్రాణముతో ఉండగానే ఆ గుంపును సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అభిరాము గుంపులోకి చేర్చబడ్డావా? ఏమైపోతాం? చెప్పాలి, ఏమైపోతామండి? ప్రాణం ఉండగానే కప్పి పెట్టబడతాం, ప్రాణం ఉండగానే సమాధి చేయబడతాం. భూమి అంతా ఏమైపోతుందంటే ఈ మన్నంతా లేచి మన మీద పడి మనల్ని సమాధి చేస్తుందంట. ఆ గుంపులో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఆ గుంపులో నుంచి నీవు బయటికి రా అంటున్నాడు. ఆ గుంపులో నుంచి ఏం చేయాలి? బయటికి రావాలంట. హల్లెలూయా. 10వదిగా మనం చూసినట్లయితే దేవుని యొద్దకు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి గుంపు అన్నమాట. ఏ గుంపు ఇది? దేవుని యొద్దకు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి గుంపు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుంపులో నీవు చేర్చబడ్డావా లేదా? ఏ గుంపిది? ఏ గుంపిది? దేవుని యొద్దకు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి గుంపు. ఈ గుంపులో ఉండరు, ఈ గుంపులో ఉండరు. దేవుని మందిరానికి వస్తారు, కానీ ఏ గుంపులో ఉంటారు? వారికి ఇష్టమైన గుంపులో ప్రవేశిస్తూ ఉంటారు. దేనిలాగానండి? డ్వాక్రా గుంపు కదా, ఇంకా శుక్రవారాలు ఒక గుంపు, ఇట్లా ఉంటాయి కదా వారాలు. ఆ గ్రూపుల్లో చేర్చినట్లుగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇష్టమైన గ్రూప్ ఒకటి ఉంటుంది, ఒక గుంపు ఉంటుంది అన్నమాట. ఈ సహవాసంతో ఉండే గుంపుతో ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్టమైన గుంపులోకి చేర్చబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, నీవు అలాంటి గుంపులో ఉండకుండా ఏ గుంపులో ఉండాలని? ఎవరైతే దేవుని మందిరానికి వెళతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్కును వింటారో, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఏం చేస్తారంట? విశ్వాసము చూపుతారో, అలాంటి గుంపులో నీవు, అప్పుడు నీవు కూడా
విశ్వాసములో బలపరచబడతావు. అప్పుడు నీవు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటావు. అప్పుడు నీవు కూడా సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును మానక పాలు పంపులు పొందుతూ ఉంటావు. హల్లెలూయా. ఈ గుంపు నుంచి వేరైపోతే సరిగ్గా ప్రార్థనకు వచ్చే పని ఉండదు, బల్లారాధన అనేది మర్చిపోతారు కదా, ప్రార్థన చేసుకునే పని ఉండదు, వాక్యం వినే పని ఉండదు. వచ్చామా వెళ్ళామా అంతే, అటెండెన్స్ కోసం అన్నట్లుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలోనంట సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళుచూ ఉన్నదంట. ఆ సమయంలో జనములందరూ కూడా ఎలా వస్తున్నారంట? గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. గుంపులు గుంపులుగా వచ్చి పిలుస్తున్నారంట. ఎక్కడికి వెళ్ళాలని? యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళాలి. ఇప్పుడు రండి. ఈ గుంపులో ఉండాలి నీవు. అనేకులను పిలుచుకుంటూ అనేకులను దేవుని యొద్దకు నడిపించేటువంటి గుంపుగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తే? దేవుని మందిరానికి వస్తే ఆయన మార్గముల విషయమై దేవుడు ఏం చేస్తాడు? మనకు బోధిస్తూ ఉంటారు. మనము ఆయన త్రోవలలో అప్పుడు నడవాలి అని గుంపంతా చెప్పుకుంటారంట. ఆయన యొద్దకు రానప్పుడు, ఆయన బోధించే విషయము నీకు తెలియనప్పుడు, ఆయన త్రోవలలో ఆయన మార్గాలలో నడవాలని చెప్పుకునే అవకాశము నీకు ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటావో, వాక్యానుసారం ఎప్పుడైతే జీవిస్తావో, అప్పుడు తప్పకుండా నీవు ఆయన త్రోవలలో నడుస్తావు, అనేకులను నడిపించగలుగుతావు. ఆ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథములోనే 43వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. హల్లెలూయా. సర్వజనులారా, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట తెలియజేయబడుచు ఉంటుంది. ఏం చేయాలంట? గుంపు కూడి రావాలంట. ఎక్కడికండి? దేవుని యొద్దకు, ఆయన మందిరానికి రావాలి. జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేస్తారు కదా? పూర్వకాలములో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపిస్తారు? అవును కదా. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసింది, మీ పిల్లలకు జరిగిన విషయాలు ఎప్పుడు కూడా పాలిచ్చినా, పండుకున్నా, నడుస్తున్నా, కూర్చున్నా ఏం చేయాలంట? వారికి తెలియచేయాలంట జరిగిన విషయాలన్నీ. ఆ సముద్రంలో ఉన్న రాళ్లను కూడా ఏరుకెళ్ళి ఏం చేయాలి? వారికి గుర్తులుగా చూపించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి విషయాన్ని మనము మన తర్వాత వారికి తెలియచేస్తూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వజనులు కూడా ఏమవ్వాలంట? గుంపు కూడి దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనకి కొన్ని గుంపుల గురించి తెలియజేశాడు. ఎన్ని గుంపులు? 10 గుంపులు. 9 గుంపులు కూడా 9 రకాలైన గుంపులు. అవునా? 10వ గుంపు దేవుని యొద్దకు. 10 గుంపులలో దేవుని నమ్మినటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు అసలు ఏ గుంపులో ఉన్నావో? అవునా? ఏ గుంపులో ఉన్నావో నీవు? ఈ 10 గుంపులలో నీవు ఉన్నటువంటి గుంపు ఏమై ఉందో, ఏ రకమైన గుంపు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన గుంపులో ఉండాలని నీవు ఆశపడినట్లయితే ప్రార్థన చేయాలి. ఒకవేళ వేరే గుంపులో నీవు ఇప్పటి వరకు ఉన్నావనుకో, ప్రభువా ఈ గుంపులో ఉండకూడదని నాకు తెలిసింది నాయన, ఈ గుంపు నుంచి నేను వేరై నీ గుంపులోనికి నేను వస్తాను ప్రభువా, నన్ను క్షమించు, నీ గుంపులో నన్ను చేర్చుకో. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఏం చేస్తారు? మన ప్రార్థన ఆలకిస్తారు. తిరిగి మనకేం చేస్తారు? ప్రభువు తప్పకుండా మన ప్రార్థనకు
ప్రతిఫలం ఇస్తారు. ఎవరు మర్చిపోవద్దు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన సహాయము చేయనటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. రాత్రి దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.